నమస్తే అండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిన వంకాయ పచ్చడి మా పెద్దబ్బాయి అమెరికాలో ఉంటాడని మీకు తెలుసుగా, వాళ్ళకి చేసుకోవాలనిపించి మన ఛానల్లో ఉందామో అంటే ఉంది అని చెప్పాను. కానీ నేను ఎతికినా కూడా లేదండి. వాళ్ళు అడిగారని చెప్పి వాళ్ళ కోసం నేను మన మిద్దె తోటలో కోసిన వంకాయలు కోసి మా అమ్మమ్మ చేసిన, అంటే ఇది 70 ఏళ్ళు 80 ఏళ్ళు కిందటి పచ్చడి. మా అమ్మమ్మ ఎంత బాగా చేసేదో ఈ వంకాయ పచ్చడి. మాకు అన్నీ ఏంచి మాకు ఇస్తే మేము రోడ్డు కాడ కూర్చుని తినేసేవాళ్ళం పచ్చడే. ఇదిగోండి, ఫస్ట్ మర్చిపోయాం, మీకు కావాల్సినవి చెప్పాలి కదా. అమ్మమ్మ వంకాయ పచ్చడికి కావాల్సినవి ఫస్ట్ వంకాయలు, నూనె, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, పచ్చి ఉల్లిపాయలు కోసుకోవాలి, వేరుశనగపప్పు, పచ్చిమిర్చి. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ వంటలు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, వేరుశనగకాయలు, వేరుశనగపప్పుకి, ఇదేమో వంకాయలకి. ఇదిగోండి వేరుశనగపప్పులు వేసిన పచ్చిమిరపకాయలను ఎప్పుడు ఇలా రెండుగా కట్ చేసి వేయండి. ఎందుకంటే అవి నూనెలో వేగినప్పుడు పేలిపోతాయి. ఫటాఫట్ దనాదనం చేసేస్తా. 4 రోజుల నుంచి అడుగుతున్నాడు యశ్వంత్. వేయించుకుంటామేనండి, ఇట్లా సిమ్లో వేయించుకోండి. ఇదిగోండి వంకాయలు మన చట్నీ కోసినాయి, ఎంత లేతగా ఉన్నాయో చూడండి. అప్పటికప్పుడు కోసుకుంటాం, పచ్చడి చేసేస్తాం. అప్పటికప్పుడు కోసుకుంటాం, కూర వండేసుకుంటాం. అందుకు టేస్ట్గా ఉంటాయి. మన ఇష్టం వచ్చిన సైజు కోసుకోవచ్చు, ఇంతే కోసుకోవాలని ఏమీ లేదు. నేను గబగబా చేస్తాను కాబట్టి ఇలా 2 మూకుళ్ళు పెట్టేసుకుంటా. ఉక్కు మూకుడు, ఇనప మూకుడు నాది ఇది. ఇదిగోండి, ఇదిగోండి వంకాయలు కూడా ఏం చేసుకుందాం, పటాపటా అయిపోతాయి. వేసిన పప్పులు తొందరగా ఏగుతాయి. దీనికి తిరగమాత అక్కర్లా, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే తిరగమాత వేయను, ఆ నూనె తీసేస్తాను. నూనె వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇదిగోండి ఈ చింతపండు వేసేస్తున్నా, మగ్గుతుంది అంతే. మంచి కలర్ రావాలి అంతే. మనకేంటంటే వేసిన పప్పులు ఏగిన ఏగాలి దోరగా. అంతే, ఏగినాక మీకు చూపిస్తాను. ఏగిపోతున్నాయండి. ఏగిపోయినాక రోట్లో వేసేటప్పుడు చూపిస్తా. ఏగిపోయింది, ఇంకా అన్నీ తీసేసుకున్నాం. నాకు వేడివేడిగా రోట్లో వేయి మాకు ఆంటీ అన్నారు, అందుకని ఫస్ట్ వీటిని ఆరబెట్టేస్తున్నా. నాకు నేను హడావిడిగా పని చేసుకుంటాను కాబట్టి ఏం చేసుకునేదాన్ని, రోట్లో వేసేసేదాన్ని. ఇప్పుడు వద్దాంటి రోట్లో వేయి మాకండి, రోలు కూడా వేడి తట్టుకోలేదన్నారు. ఇలా తీసి పక్కన పెట్టేసి, చూసారా నూనె అలా ఉంది. కావాలంటే తిరగమాత వేసుకోవచ్చు కొంచెం నూనె. ఇదిగోండి దీంట్లో కూడా ఉంది నూనె, ఇది కూడా ఏగిపోయింది. చూసారుగా ఎంత ఫాస్ట్గా ఏగిపోయినాయో. ఆపేస్తున్నా, ఇది కూడా మనం ఈ చల్లారనిద్దాం. వేడిగా ఆరాలన్నారు కదా, రోట్లో వద్దన్నారని నేను ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. అదిగోండి ఆ నూనె కలిపేసి అంతే.
తిరగమాత వేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే తొందరగా అవుతానికి ఆ నూనె కూడా వేస్తే బాగుంటుంది. నూనెతో వేసిన పప్పులు కదా, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి వేయించుకున్నాక పచ్చిమిర్చి, వేరుశెనగపప్పు, చింతపండు అన్నీ రోట్లో వేసేద్దాం. రుచికి సరిపడా వేసుకోండి, ఉప్పు కారం అన్నీ. ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నా. మీ రుచికి సరిపడా వేసుకోండి. వేసుకుని దంచుతూ, ఈసారి నేను రోటి పచ్చడి చేస్తున్నా. రోట్లో వేసి దంచితే ఆ టేస్టే వేరండి, అందుకు రోటి పచ్చడి అంటారు. కొంచెం నిదానంగా ఇది మెత్తగా దంచేస్తాను. పచ్చిమిరపకాయల్లో కారాలు ఉంటాయి, కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకోండి. మనకి కారం ఎక్కువ ఉంది అనిపించింది అనుకోండి, 2 కాయలు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇట్లా తిప్పుకొని కొంచెం నీళ్ళు పోసి కొంచెం రుబ్బుకుంటమే, మెత్తగా అయిపోతుంది. మనం వేరుశనగ పప్పు కొంచెం నలిగే వరకు కొంచెం నీళ్ళు పోసుకున్నా ఏమవుదు. అపార్ట్మెంట్లో మనం దంచేటప్పుడు రోలు కింద ఇలా పట్టి ఏదైనా గోనె సంచి కానీ చీర కానీ ఏదైనా వేసుకోండి. కచ్చాబచ్చాగా నలిగితే చాలు. నలిగిపోయింది చూసారా. ఇంకొంచెం మెత్తగా కావాలనుకోండి, సపోజ్ మీరు కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. కొంచెం చెక్కబద్దగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను వేయను. అప్పట్లో మా ఇంట్లో ఇట్లాగే చేసేవారు, అట్లాగే చేస్తున్నా. కొత్తిమీర వేస్తే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది. ధనాధన్ ఫటాఫట్ అంటారే, అంతే టేస్టీగా. నాకు తెలిసింది ఈ పచ్చడి 80 years పైనే అయ్యి ఉంటుంది. నలిగిపోయింది ఇంకా. ఇదిగోండి వెల్లుల్లిపాయ, జీలకర్ర. లాస్ట్లో ఉల్లిపాయ వేయండి. నేను వెల్లుల్లిపాయ జీలకర్ర వేసాను అనుకున్నా, నలిగిపోయింది. అందుకే నేను ఉల్లిపాయని కలపలా. రెండు దెబ్బలేస్తే నలిగిపోతాయి. నలిగిపోయింది. వెల్లుల్లిపాయ జీలకర్ర, ఉల్లిపాయని ఎక్కువ తొక్కక్కర్లా, ఇట్లా కలిపేసుకుంటామే. నాకు తెలిసి అన్నీ సరిపోతాయి. చూద్దాం ఏం తక్కువైందో. టేస్ట్ చూస్తున్నా. సూపర్ అండి. అన్నం కలుపుదాం లాస్ట్లో. చాలా బాగుంది. మా పెద్దబాబు కోసం చేశానండి ఈ పచ్చడి ఇవాళ. వాడు అమెరికాలో చేసి మనకు పోస్ట్ పెడితే నేను మీకు పోస్ట్ చేస్తా. కొంచెం అన్నం పట్టుకొస్తాను, ఆగండి.
మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, చింతపండు వేసుకోండి. కొత్తిమీర కావాలన్నా వేసుకోండి లాస్ట్లో. నేను మా అమ్మమ్మ గుర్తుగా నేను కొత్తిమీర వేయట్లేదు. ఇదిగోండి అన్నం. మీ అందరికీ అన్నం కలిపి పెడతాం ఇష్టం, అందుకని అన్నం కలుపుతున్నా. ఆ నూనె ఉంది కదండి, ఆ నూనెలో తిరగమాత కావాలన్నా వేసుకోవచ్చు. నేను తిరగమాత వేసి చూపిస్తాను మీకు. అసలు తిరగమాత లేకపోతేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇదిగోండి, ఇది మీ ముద్ద. ఇది నేను టేస్ట్ చూస్తా. మీ ముద్ద అని చెప్పి నేనే తినేస్తున్నా. అసలు ఈ పచ్చడి గురించి చెప్పే పనే లేదు, అంత బాగుంటుంది. సూపర్ డూపర్ అని చెప్తాను నేను. మన మిద్దె తోటలో అందరూ పండిస్తున్నారు వంకాయలు కోసుకొచ్చి. తప్పకుండా మా అమ్మమ్మ చేసిన వంకాయ వేరుశనగపప్పు రోటి పచ్చడి చేయండి, చేసి కామెంట్ రాయండి. అక్కడికి వెళ్దాం రండి, తిరగమోత వేస్తాను. మా ఇంట్లో మా అమ్మమ్మ మేపు చుట్టాలందరికీ ఈ పచ్చడి బాగా తెలుసండి. ప్రతి ఇంట్లోనూ అందరూ చేస్తారు. అన్నయ్య వాళ్ళ ఇంట్లోనూ, తమ్ముడు వాళ్ళ ఇంట్లోనూ, అందరి ఇళ్ళల్లోనూ ఈ పచ్చడి అయితే కంపల్సరీ ఉంటుంది. ఇదిగోండి, మిద్ది మీద నుంచి కరివేపాకు కోసుకొచ్చాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. నూనె కాగిపోయింది. ఆ నూనె ఉంది కదా, మనం మళ్ళీ ఇంకా కూరల్లో కూడా ఎందుకని నేను చేస్తున్నా. ఎండుమిరపకాయలు ఆ నూనెలో అట్లా కలిపేసుకున్నా కూడా బాగుంటుంది. నూనె పచ్చడి మధ్యలో ఉంది కాబట్టి ఏమి అవ్వదండి. ఇదిగోండి, అంతే. అంతే. నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తిని నాకు కామెంట్ రాయండి. మీ అందరూ నా కుటుంబ సభ్యులే కాబట్టి మా పెద్దబ్బాయి అడిగాడు ఈ పచ్చడి చేసి చూపించమని. వాటితో పాటు మన కుటుంబ సభ్యులందరికీ మా అమ్మమ్మ చేసిన ఆ కాలంలో వంకాయ పచ్చడి వేరుశనగపప్పు మా పెద్దబ్బాయి అడిగాడు కాబట్టి మీ అందరూ నా కుటుంబ సభ్యులే. అందుకని మీ అందరికీ ఈ వంకాయ పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.